రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. మనము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడండి. రోజంతా మనము ప్రపంచములో పలు రకములైనటువంటి పనులను చేస్తూ బిజీగా ఉంటాం. రాత్రి సమయమందు మనము ఒంటరిగా ఉండి నిద్రిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. అందుకే కీర్తనకారుడు పలుకుచున్నాడు, ఓ ప్రభువా, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలిస్తున్నావయ్యా. దేవుడు వెతుకుతున్నాడు. దేవుడు దేని కోసము వెతుకుతున్నాడు అని మనం చూసినట్లయితే, ఏ హృదయం అయితే ఆయన కోసం తప్పిస్తుందో, ఏ హృదయం అయితే ఆయన కొరకు అంటి పెట్టుకొని ఉందో, ఏ హృదయం అయితే ఆయన ఎల్లప్పుడూ స్తుతించి మహిమ పరుస్తుందో, అలాంటి హృదయము కోసము దేవుడు వెతుకుతాడండి. రాత్రి సమయమందు దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఏ హృదయం అయితే ఆయన కొరకు తప్పిస్తుందో, మరి అలాంటి వారిని ప్రభు గొప్పగా వాడుకుంటాడు అని ఈరోజు ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి వేళ మనతో మాట్లాడతాడు. ఏ పన్నైతే మనం చేయకూడదో ఆ పన్నే మనం చేస్తుంటాం. మనం అనుకుంటాము, ఉదయాన్నే నేను త్వరగా లెగవాలి, లేచి ఈ పనులన్నీ, నేను అనుకున్న పనులన్నీ సరిగా చేయాలి, ఉదయాన్నే లేచి ప్రార్థించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, దేవునితో సమయాన్ని గడపాలి. ఈరోజు నాకు వచ్చినటువంటి, ఈరోజు నేను చేసినటువంటి తప్పిదములు రేపటి రోజు నేను చేయకూడదు, ఈరోజు నేను సంతోషంగా లేను, రేపు ఆనందంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. ఈ రోజు చేసిన తప్పిదములు రేపు చేయకూడదని ప్రతి ఒక్కరు ఆశపడతారు. ఈ రోజు నేను ప్రార్థన చేయలేకపోయాను, రేపైనా నేను ప్రార్థన చేయాలి. ఈ రోజు వాక్యాన్ని చదవలేకపోయాను, రేపైనా వాక్యాన్ని చదవాలి. ఈ రోజు దేవునితో సమయాన్ని గడపలేకపోయాను, రేపైనా దేవునితో సమయాన్ని గడపాలి. ఈ రోజు చేసిన తప్పిదములు రేపు చేయకూడదు. ఇలాంటి మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉంటారు. ఈ రోజు నేను దేన్నైతే చేశానో ఆ పనే మరలా రేపటి రోజు చేస్తున్నాను. ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దాన్ని మరలా చేస్తున్నాను. ప్రార్థించాలనుకుంటున్నాను, ప్రార్థించలేకపోతున్నాను. వాక్యాన్ని చదవాలనుకుంటున్నాను, చదవలేకపోతున్నాను. సమయాన్ని గడపాలనుకుంటున్నాను, ప్రభుతో గడపలేకపోతున్నాను. ఎందుకంటే రాత్రి సమయమందు మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని అడగటలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు మనల్ని దర్శిస్తాడండి. ఆయన సహాయాన్ని అడగాలి. అడగకుండా, పిలవకుండా దేవుడు మన జీవితంలోకి రాడు. అందుకే రాత్రి సమయమందు నిద్రించే ముందు దేవునితో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవా, నా హృదయాన్ని పరిశీలించు నాయన. ఈ రాత్రి సమయమందు నా హృదయాన్ని పరిశీలించండి. పరిశుద్ధాత్మ దేవా, నన్ను సంపూర్తిగా నీకు సమర్పించుకుంటున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవా, కలల ద్వారా, దర్శనముల ద్వారా నాతో మాట్లాడండి. నా హృదయాన్ని పరిశీలించండి. నన్ను సంపూర్తిగా నీకు సమర్పించుకుంటున్నానయ్యా. రాత్రి సమయమందు నన్ను దర్శించండి అని పరిశుద్ధాత్మ దేవునితో మనము మాట్లాడినప్పుడు ఆయన మన హృదయంలోకి వస్తాడు. మనము ఎలాంటి జీవితాన్ని జీవించాలనుకుంటున్నామో ఆ జీవితాన్ని జీవించటానికి, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించటానికై మనకి సహాయం చేస్తాడండి. ప్రార్థించడానికి ఆయన సహాయం చేస్తాడు. వాక్యాన్ని చదవటానికి సహాయం చేస్తాడు. పరిశుద్ధమైన జీవితం జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన యొక్క తప్పిదములను కరెక్ట్ చేసుకోవటానికి, మన మిస్టేక్స్ ను రెక్టిఫై చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నట్లయితే మనము విజయవంతమైనటువంటి జీవితాన్ని ఈ లోకములో జీవించగలము. దేవుని సంతోష పెట్టేటువంటి జీవితాన్ని మనం ఈ లోకములో జీవించగలమండి. ఈ రోజు నుంచి నీ జీవితంలో అలవాటు చేసుకో. రాత్రి నిద్రించే ముందు పరిశుద్ధాత్మ దేవుని
పిలిచేటువంటి అలవాటు నువ్వు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితము మారిపోతుంది. నువ్వు యువర్ లైఫ్ విల్ నాట్ బి ద సేమ్. యువర్ లైఫ్ విల్ నాట్ బి సేమ్. యువర్ లైఫ్ విల్ చేంజ్. యూ విల్ బికమ్ ఏ బ్లెస్సింగ్ టు సో మెనీ పీపుల్. నువ్వు ఆశీర్వాదకరముగా ఉంటావని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి.